to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. సో మనం తీసుకునే ట్రాన్స్ఫార్మర్స్లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ 3-phase ట్రాన్స్ఫార్మర్స్. సో జనరల్గా మనకి ఏంటంటే వీటిని ఎక్కడెక్కడ యూస్ చేస్తాం, సో అంటే మనం తీసుకునే ఈ యొక్క 3-phase ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటిని ఎక్కడెక్కడ యూస్ చేస్తాం ఏంటి అన్నప్పుడు, సో ఫస్ట్ అప్లికేషన్ ఎక్కడే పవర్ జనరేషన్ స్టేషన్స్. సో పవర్ జనరేటింగ్ స్టేషన్స్లో మనకి ఎప్పుడు కానీ 11 kV 15 kV అనేది మనం యూస్ చేసుకుంటాం. సో ఆల్టర్నేటర్ ద్వారా జనరేషన్ స్టేషన్స్లో జనరేట్ చేసే వోల్టేజ్ ఎంత ఉంటుంది అంటే నాకు 11 kV 15 kV అలా ఉంటుంది. సో ఈ యొక్క జనరేట్ చేసిన వోల్టేజ్ని నేను స్టెప్ అప్ చేసుకోవాలన్నా స్టెప్ డౌన్ చేసుకోవాలన్నా మనం యూస్ చేసేది ఏంటి అంటే ఇక్కడ ఈ యొక్క 3-phase ట్రాన్స్ఫార్మర్స్ని మనం యూస్ చేసుకుంటాం. ఓకేనా. సో ఏదైతే నాకు పవర్ జనరేషన్ ఉందో ఈ యొక్క పవర్ జనరేషన్లో మనం జనరేట్ చేసే వోల్టేజ్ ఎలా ఉంటుంది అంటే నాకు సో 11 kV 15 kV ఇలా ఉంటుంది. సో ఏదైతే 11 kV 15 kV ఉంటుందో ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఈ యొక్క స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ దాన్ని యూస్ చేసుకుంటాం. ఈ యొక్క స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ దాన్ని యూస్ చేసుకునేది. సో దీని ద్వారా మనం ఏం చేస్తారంటే ఏదైతే 11 kV 15 kV ఉందో ఆ వోల్టేజ్ని సో 132 kV కానీ 220 kV కానీ 400 kV కానీ సో ఇలా మనం ఏం చేస్తాం హై వోల్టేజ్కి ఇంక్రీజ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఈ యొక్క హై వోల్టేజ్ ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల నాకేమవుతుందంటే ఏదైతే ట్రాన్స్మిషన్ లాస్ ఉందో ఆ యొక్క ట్రాన్స్మిషన్ లాస్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ట్రాన్స్మిషన్ లాస్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఎందుకు ఇక్కడ మనం ఇట్లా వోల్టేజ్ అనేది స్టెప్ అప్ చేసుకోవడం వల్ల ఓకే ఈ యొక్క ట్రాన్స్మిషన్ లాస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే ఇది నాకు మేజర్ అడ్వాంటేజ్. సో ఇది ఫస్ట్ అప్లికేషన్. అంటే మనం తీసుకునే 3-phase ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ మెయిన్ యూస్ చేస్తాం అన్నప్పుడు పవర్ జనరేటింగ్ స్టేషన్స్లో మనం మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాం. సో సెకండ్ అప్లికేషన్ ఎక్కడ యూస్ చేస్తాం అన్నప్పుడు సో ట్రాన్స్మిషన్ సబ్ స్టేషన్స్లో ప్రిఫర్ చేస్తాం. సో మనకు ట్రాన్స్మిషన్ సబ్ స్టేషన్స్లో ఎక్కువగా యూస్ చేసుకుంటాం. ఈ యొక్క ట్రాన్స్మిషన్ సబ్ స్టేషన్స్లో ఇక్కడికి వచ్చేసరికి సో ఇక్కడ నాకు ఈ యొక్క ట్రాన్స్మిషన్ సబ్ స్టేషన్స్ అన్నప్పుడు ట్రాన్స్మిషన్ అంటే ఏం చేస్తామంటే మనం ఓవర్ లాంగ్ డిస్టెన్స్ పవర్ అనేది ట్రాన్స్మిట్ చేసుకుంటాం. అంటే ట్రాన్స్మిషన్ అనేది యూస్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం ఏం చేస్తారంటే ఈ వోల్టేజ్ ఏదైతే ఉందో అంటే ఈ ట్రాన్స్మిషన్ చేసుకున్న తర్వాత అంటే ఏంటి 220 kV కానీ 400 kV కానీ 765 kV కానీ ఇలా మనం ఆ యొక్క వోల్టేజ్కి ఇంక్రీజ్ చేసుకొని ఆ యొక్క వోల్టేజ్ మనం ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా ట్రాన్స్మిట్ చేసుకుంటాం ఓవర్ లాంగ్ డిస్టెన్స్. సో ట్రాన్స్మిషన్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము ఈ హై వోల్టేజ్ని డిక్రీజ్ చేసుకోవాలి. అంటే ఏంటి ఈ హై వోల్టేజ్ ఏదైతే ఉందో ఈ హై వోల్టేజ్ మళ్ళీ అగైన్ ఏం చేసుకోవాలి మనం స్టెప్ డౌన్ చేసుకోవాలి. సో ఇక్కడ స్టెప్ డౌన్ అంటే మనం ఏం చేస్తారంటే సో మనకి ఏదైతే ఉందో అంటే ఏంది 765 kV కానీ 400 kV కానీ 220 kV కానీ 132 kV ఇలా ఏదైతే ఉందో సో దాన్ని అగైన్ మనం ఏం చేస్తారంటే ఇక్కడ సో 132 kV 66 kV 33 kV ఇలా ఏం చేస్తాం అంటే స్టెప్ బై స్టెప్ డౌన్ చేస్తాం మన ఆ వోల్టేజెస్ని. సో ఇలా డిక్రీజ్ చేసుకోవడానికి మనం యూస్ చేసేది ఏంటి అంటే ఇక్కడ 3-phase ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటిని ఎక్కువగా యూస్ చేస్తారన్నమాట. సో ఇక్కడ ఇలాంటి వాటిని మోస్ట్లీ ఎక్కడ యూస్ చేస్తామంటే మనము గ్రిడ్ సబ్ స్టేషన్స్ అంటారు. సో గ్రిడ్ సబ్ స్టేషన్స్లో మోస్ట్లీ ఇలాంటి వాటిని మనం యూస్ చేసుకుంటాం. అంటే స్టెప్ డౌన్ వాటిని ప్రిఫర్ చేస్తారనమాట. ఓకేనా. గ్రిడ్ సబ్ స్టేషన్స్ అంటారు. సో వాటిల్లో మెయిన్ కీ రోల్ అనేది ఈ యొక్క 3-phase ట్రాన్స్ఫార్మర్స్ అన్నమాట. సో నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే నాకు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఈ యొక్క 3-phase ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటిని మనం ప్రిఫర్ చేస్తాం. సో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి వచ్చేసరికి మనకు డిస్ట్రిబ్యూషన్ అంటేనే ఎలా ఉంటుందంటే నాకు సో మనకు డిస్ట్రిబ్యూషన్ అంటేనే సో 33 kV లేదనుకుంటే 11 kV. సో దీన్ని మనం జనరల్గా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం. ఓకేనా. సో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటేనే 33 kV కానీ 11 kV కానీ ఇలా తీసుకుంటాం. సో ఈ యొక్క 33 kV 11 kV అనేది ఇన్పుట్ సైడ్ ఉంటుంది. బట్ అవుట్పుట్ సైడ్ వచ్చేసరికి మనకేంటి సో కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3-phase సప్లై అన్నప్పుడు 415 volts ఉంటుంది. సింగిల్ ఫేస్ అన్నప్పుడు 230 volts అలా ఉంటుంది. సో మనకు 415 volts 230 volts రావాలి అంటే అగైన్ మనం ఇక్కడ ఏం చేయాలంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది ప్రిఫర్ చేయాలి. ఓకేనా. అంటే ఏంటి ఇక్కడ నేను వోల్టేజ్ మళ్ళీ అగైన్ డిక్రీజ్ చేసుకోవాలి. సో కాబట్టి నాకేంటంటే ఇక్కడ సో 415 volts ఇదేంటిది 3-phase సప్లై. సో జనరల్గా వీటిని ఎక్కడ ఇస్తారు అంటే వీటిని ఇండస్ట్రీస్కి ఇస్తారు. సో ఇండస్ట్రీస్కి ఇది ఏంటంటే నాకు 415 volts 3-phase సప్లై అనేది ఇస్తారు.
ఓకేనా. సో ఇది సప్లై చేస్తారు. అదే కన్సూమర్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి ఈ 415 వోల్ట్ నుంచి 2 వోల్ట్స్కి డిక్రీజ్ చేసి సో ఈ సింగిల్ ఫేజ్ సప్లైని మనం ఏం చేస్తారంటే హౌస్ హోల్డ్ అప్లయన్సెస్కి యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ నాకు ఈ వోల్టేజెస్ని అగైన్ అంటే నాకు వచ్చే ఇన్పుట్ 33 కిలో వోల్ట్ కానీ 11 kV కానీ నేను స్టెప్ డౌన్ చేసుకొని ఇక్కడ మనం ఈ వోల్టేజ్ తీసుకున్నాం. అంటే ఇది 415 వోల్ట్స్ కానీ 230 వోల్ట్స్ కానీ. సో ఇక్కడ మనం యూస్ చేసేది ఏంటి అంటే నాకు అగైన్ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ యూస్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్టెప్ డౌన్ చేస్తున్నాం, వోల్టేజెస్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ప్రిఫర్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ అదే వీటిని ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. సో 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ఇంకో అనదర్ అప్లికేషన్ ఎక్కడ యూస్ చేసుకోవచ్చు అన్నప్పుడు సో ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. సో ఇక్కడ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ అన్నప్పుడు ఇందులో మనం ఏమేమి చెప్పొచ్చు అంటే ఇక్కడ సో మనకు జనరల్గా మోటార్స్ అనేది తీసుకుంటుంటాం. ఇండస్ట్రీస్లో ఎక్కువగా మనం యూస్ చేసేది ఏంటంటే మోటార్స్. అందులో లార్జ్ ఇండక్షన్ మోటార్స్ ఉంటాయి, అదేవిధంగా వెల్డెడ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, కంప్రెసర్స్ ఉంటాయి, ఎలివేటర్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ దేని మీద డిపెండ్ అవుతాయి అంటే నాకు 3 ఫేజ్ సప్లై మీద డిపెండ్ అవుతాయి. సో కాబట్టి అక్కడ మనం యూస్ చేసేది ఏంటి అంటే నాకు 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఓకేనా. సో ఇండస్ట్రీస్లో మనం ఏంటంటే ఎక్కువగా 3 ఫేజ్ మోటార్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. సో అందులో మనకి ఏంటంటే ఇక్కడ సో లార్జ్ ఇండక్షన్ మోటార్స్, అదేవిధంగా సో వెల్డింగ్ మిషన్స్ కానీ, సో దాంతో పాటు మనం ఏం చెప్పచ్చు కంప్రెసర్స్ కానీ, సో అదేవిధంగా ఎలివేటర్స్. సో ఇవన్నీ ఏంటంటే నాకు ఇవన్నీ 3 ఫేజ్ టైప్ అన్నమాట. ఇవేంటివి 3 ఫేజ్ మోటార్స్. మరి 3 ఫేజ్ మోటార్స్కి సప్లై ఇవ్వాలంటే డెఫినెట్గా నాకు ఏం కావాలంటే ఇక్కడ డెఫినెట్గా 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్సే కావాలన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ వర్క్ అవ్వాలంటే నాకు ఏం కావాలి, నాకు 3 ఫేజ్ సప్లై అనేది మస్ట్ అన్నమాట. 3 ఫేజ్ సప్లై అనేది మస్ట్. సో కాబట్టి నాకేం కావాలా 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది కావాలి. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది కావాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి కమర్షియల్ బిల్డింగ్స్. సో నెక్స్ట్ అప్లికేషన్ ఏం చెప్పొచ్చు అంటే మనం ఈ యొక్క 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ యూస్ చేస్తాం అన్నప్పుడు సో కమర్షియల్ బిల్డింగ్స్. సో కమర్షియల్ బిల్డింగ్స్ అంటే ఏమేమి వస్తాయంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్స్ కానీ, ఐటీ పార్క్స్ అంటారు అది, అదేవిధంగా లార్జ్ ఆఫీసెస్ కానీ. ఓకేనా. వీటిలో మనం కమర్షియల్ బిల్డింగ్స్ అంటారు. ఓకేనా. ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ అంటే ఏమేమి వస్తాయంటే నాకు షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సో అదేవిధంగా సో ఇండస్ట్రియల్ క్యారిడార్ అంటారు. సో అదేవిధంగా ఐటీ పార్క్స్ కానీ, అదేవిధంగా లార్జ్. సో ఇక్కడ చాలా వస్తాయి. సో వాటిలో నేను కొన్ని రాశాను అంతే. ఓకేనా. ఇవన్నీ సో మనం యూస్ చేసే షాపింగ్ మాల్స్ కానీ, సినిమా హాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఐటీ పార్క్స్ కానీ, లార్జ్ ఆఫీసెస్ కానీ, ఇట్లా ప్రతిదీ. సో ఇలాంటి చోట మనం ఏంటంటే ఇక్కడ 3 ఫేజ్ సప్లై అనేది కావాలన్నమాట వీటికి. సో వీటన్నిటికి కూడా 3 ఫేజ్ సప్లై అనేది మస్ట్. సో 3 ఫేజ్ సప్లై కావాలంటే నేను ఏం యూస్ చేయాలి, డెఫినెట్గా 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ అనే దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి ఏంటంటే ఇంకెక్కడ యూస్ చేస్తాం ఏంటి అన్నప్పుడు సో ట్రాక్షన్ సిస్టమ్. సో ట్రాక్షన్ సిస్టంలో ఏంటంటే జనరల్గా ట్రాక్షన్ సిస్టమ్ అంటే ఎక్కడ యూస్ చేస్తాం మనం సో రైల్వేస్లో ఎలక్ట్రిఫికేషన్లో ఇక్కడ హై వోల్టేజ్ సప్లైని యూస్ చేస్తూ ఉంటాం జనరల్గా. ఓకేనా. సో ఈ యొక్క హై వోల్టేజ్ని ట్రాక్షన్ వోల్టేజ్గా చేంజ్ చేసుకోవడానికి సో ఇక్కడ నాకు జనరల్గా 22 కిలో వోల్ట్ సప్లై అనేది యూస్ చేసుకుంటున్నాం జనరల్గా ఇక్కడ సో రైల్వేస్లో. సో కాబట్టి ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క రైల్వేలో ఎలక్ట్రిఫికేషన్లో సో హై వోల్టేజ్ సప్లై ఏదైతే ఉందో ఆ హై వోల్టేజ్ సప్లైని అంటే ఏంటి మనకు వచ్చే 33 kV కానీ 66 kV ఏదైతే ఉందో ఆ వోల్టేజ్ని రైల్వేకి కావాల్సిన వోల్టేజ్గా చేంజ్ చేసుకోవడానికి 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ మనం ప్రిఫర్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ నాకేంటంటే హై వోల్టేజ్ సప్లై, ఈ హై వోల్టేజ్ సప్లైని నేనేం చేయాలా ట్రాక్షన్ వోల్టేజ్లోకి మార్చాలా, ట్రాక్షన్ వోల్టేజ్లోకి చేంజ్ చేసుకోవాలి. సో ఇలా చేంజ్ చేయాలంటే నాకేం ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది కావాలన్నమాట డెఫినెట్గా.
సో 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అనేది మస్ట్ అన్నమాట. ఓకే, హై వోల్టేజ్ సప్లై ట్రాక్షన్ వోల్టేజ్గా చేంజ్ చేసుకోవడానికి. సో దాంతో పాటుకి మనం ఇంకొక దగ్గర యూజ్ చేస్తాం అన్నప్పుడు సో మనకు రెన్యూబుల్ ఎనర్జీస్ ఉంటాయి. సో రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఇక్కడ మన జనరల్గా ఏమేమి చెప్పొచ్చు అంటే ఇక్కడ సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ ఇట్లా ఉంటాయి కదా. సో ఆ యొక్క రెన్యూబుల్ ఎనర్జీలో సో జనరేటర్ ఏదైతే పవర్ ఉంటుందో ఆ పవర్ని గ్రిడ్ వోల్టేజ్కి మ్యాచ్ చేయడానికి ఇక్కడ ఏం చేస్తామనంటే మనం 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకుంటాం. అంటే ఏదైతే నాకు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయో ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా అంటే లైక్ సోలార్ ప్లాంట్ కానీ విండ్ ప్లాంట్ కానీ ఏదైతే ఉందో సో ఆ జనరేట్ అయిన పవర్ని లోకల్లో ఉండే గ్రిడ్కి కనెక్ట్ చేసుకోవడానికి అక్కడ ఏం చేస్తాం మనం వోల్టేజ్ మ్యాచ్ చేయాలంటే అంటే ఇక్కడ నాకు వచ్చే సప్లై అనేది ఒకలాగా ఉంటుంది వోల్టేజ్ అనేది, అక్కడ గ్రిడ్ దగ్గర ఉండే వోల్టేజ్ సప్లై అనేది ఒకలాగా ఉంటుంది. అంటే ఆ రెండు వోల్టేజ్ మనం మ్యాచ్ చేయాలంటే డెఫినెట్గా నాకు ఏం కావాలా 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది మస్ట్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ సోలార్ ప్లాంట్ ఉంటుంది, అదేవిధంగా విండ్, ఓకే విండ్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. సో వీటి ద్వారా ఏదైనా జనరేటెడ్ పవర్ ఉందో సో ఈ యొక్క జనరేటెడ్ పవర్ని నేనేం చేసుకుంటాను గ్రిడ్ వోల్టేజ్కి సో మ్యాచ్ చేయాలి అంటే గ్రిడ్ వోల్టేజ్కి సో మ్యాచ్ చేయాలంటే జనరల్గా ఇక్కడ అనేది ఓకేనా, ఏదైతే జనరేటెడ్ వోల్టేజ్ ఉందో గ్రిడ్ వోల్టేజ్కి మ్యాచ్ చేసుకోవడానికి 3 ఫేజ్ సప్లై అనేది మస్ట్. సో అట్లాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ దీన్ని యూస్ చేసుకుంటాం, ఏది 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. సో నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే మనకు ఫర్నెసెస్. సో ఫర్నెసెస్ అంటే ఏంటంటే హెవీ లోడ్ అన్నమాట. ఇది లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఆర్నిక్ ఫర్నెసెస్ అని, ఇండక్షన్ హీటింగ్ అని, లార్జ్ కెపాసిటీ యూపీఎస్ సిస్టమ్స్ అని. సో ఇలాంటి వాటి అన్నింటిలో ఏంటంటే నాకు హెవీ కరెంట్ అనేది నీడ్ ఉంటుంది వీటికి. ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికీ ఏంటంటే హెవీ కరెంట్ నీడ్ ఉంటుంది. సో ఏది సో ఇక్కడ చూడండి ఫర్నెస్ అంటారు. సో ఫర్నెస్ అండ్ హెవీ లోడ్స్ అంటారు. సో హెవీ లోడ్, సో ఫర్నెస్ అండ్ హెవీ లోడ్. సో దీన్ని అమలుచినట్లయితే ఇక్కడ నాకు సో ఇందులో మనకి ఏంటంటే